హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. లోపలికి వెళ్ళు మాధవి, నీకు ఈ ఇల్లు కొత్త ఏమి కాదు కదా. రాగానే రమణమూర్తి ఎదుటపడడం భానుమూర్తికి చిరాగ్గానే ఉంది. నీరజ, మాధవిని లోపలికి తీసుకెళ్ళు. నీరజ్ చూపులను తప్పించుకుంటూ అన్నాడు భానుమూర్తి. ఎందుకు? మాధవికి ఇల్లు కొత్త కాదు, మనుషులు కొత్త కాదు. లోపలికి వెళ్ళు మాధవి, మీ మేనత్తగారు 4 రోజులు జ్వరంతో లోపల మంచం మీద ఉన్నారు. ఈ సమయంలో నువ్వు వచ్చినందుకు చాలా సంతోషిస్తారు. వ్యంగ్యంగా అన్న నీరజ మాటలకు గతుక్కుమంది. ఏం చెప్పాలో తోచగా తల వంచుకుని లోపలికి నడిచింది మాధవి. ఏమిటిదంతా బాను? తేరుకున్న రమణమూర్తి మెల్లిగా అడిగాడు. ప్లీజ్ మూర్తి, ఇప్పుడు నేనేమీ చెప్పలేను. నన్ను కాసేపు ఒంటరిగా ఉండని ఈ పరిస్థితులు అలా తోసుకొచ్చాయి. అశాంతిగా నుదురు రాసుకున్నాడు భానుమూర్తి ఈజీ చైర్లో వెనక్కివాలి. జరిగిపోయిన వాటిని విచారించడం మాని జరగవలసింది ఆలోచించడం విఘ్నుల లక్షణం బాను. ఇక నేను వెళ్ళి వస్తాను. ఆ పరిస్థితులలో తను అక్కడ ఉండటమే వారికి ఎక్కువ అసౌకర్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో లేచాడు భానుమూర్తి. మీరలా వెళ్ళిపోతే ఎలా అన్నయ్య గారు? జరగవలసింది ఆలోచించకుండా నీరజ అడ్డుపడింది. అన్నదమ్ములు లేని నా చేత అన్నయ్య గారు అని పిలిపించుకున్నందుకైనా మీకు ఈ బాధ్యత తప్పదు. అయినా ఈ ఊరిలో నా కష్టం సుఖం చూడడానికి మీరు తప్ప ఎవరున్నారు? నీరజ మాటలను కాదనలేకపోయాడు మూర్తి. ఇద్దరు బలవంతం వల్ల జరిగినది చెప్పక తప్పలేదు భానుమూర్తికి. చూడు భానుమూర్తి, మాధవి ఎంత అమాయకురాలో ఆ అమాయకత్వాన్ని నువ్వెంతగా నీ స్వార్థానికి ఉపయోగించుకున్నావో నాకు బాగా తెలుసు. కానీ చివరికి నువ్వు సాధించిందేమిటి? ఆ అమాయకురాలిని ఇంటి నుండి బయటకు తీసుకురావడం. ఆమె భర్త బిడ్డలకు మానసిక వ్యధ. ఇటు నీ భార్య బిడ్డలను నిర్లక్ష్యం చేశావు. ఎన్నిసార్లు హెచ్చరించినా పెడచెవిని పెట్టావు. ఎందుకు చేశావిలా? నిలదీశాడు రమణమూర్తి. అంతవరకు గిల్టీనెస్తో తలదించుకున్న భానుమూర్తిలో ఆత్మాభిమానం తలెత్తింది. చాలా సహజమైన సంఘటనకు వీళ్ళంతా ఏదో జరగరాని జరిగిపోయినట్లు ఎందుకు ఇలా గగ్గోలు పడుతున్నారు? తనేమాత్రం లొంగినట్లు కనిపించినా చివరికందరూ తనపై అధికారం చెలాయించడానికి వెనుకాడురు. నేనేదో చేయరాని నేరం చేసినట్లు నీతిబోధ చేస్తున్నారేమిటి మూర్తి? నన్నే నమ్ముకున్న ఒక అమాయకురాలికి బాసటగా నిలిచాను. అయినా ప్రేమంటే మీలాంటి వారికెలా తెలుస్తుంది? నిర్లక్ష్యంగా తల ఎగరేశాడు భానుమూర్తి. అవును, చలానికి ఏకలవ్య శిష్యరికం చేస్తున్నావని చెప్పుకునే నీకు తెలిసినట్లుగా నాకెలా తెలుస్తుంది? భాను అయినా మీ చలం పచ్చని సంసారాలు చిచ్చు పెట్టుకునే బోధించాడా? భానుమూర్తి ఒక్క నిమిషం తల వంచుకున్నాడు. నిజమే, చలం అలాగే చెప్పాడా, లేక తనకలా అర్థమైందా? తనను తాను ప్రశ్నించుకునేవారా? నేను వాదించే మార్పు ఈ వివాహంలో ఉన్న అక్రమాలు అన్యాయాలు అంటే తనకి చలం విశృంఖలత్వమే బోధించినట్లుగా అర్థమైందా? తల విదిలించుకున్నాడు భానుమూర్తి. ఈ క్షణంలో తనేమాత్రం తగ్గినా తన మీద విరుచుకుపడతారు. ప్రేమ లేని వివాహబంధం వ్యభిచారానికంటే హీనమంటే నిజమైన ప్రేమ మోహం కలిగినప్పుడు వివాహబంధాన్ని కూడా తెంచుకోమని ఉద్బోధిస్తే రమణమూర్తి ఇంకా చెప్పబోతుండగా భానుమూర్తి అడ్డుకున్నాడు. నిజమైన ప్రేమ మోహం కలిగినప్పుడు వివాహబంధాన్ని కూడా తెంచుకోమని చలం ఉద్బోధించాడని నువ్వే అంగీకరిస్తున్నావుగా మూర్తి. ఇప్పుడు జరిగింది అదే. ప్రేమ కోసం పిల్లల్ని సంసారాన్ని వదులుకుని వచ్చిన స్త్రీ త్యాగమూర్తి కాదా? రెట్టించాడు భానుమూర్తి. కాదు, పిల్లల కోసం, కుటుంబం కోసం, భర్త పరువు ప్రతిష్టల కోసం ప్రేమను త్యాగం చేసిన స్త్రీ త్యాగమూర్తి అంటే నువ్వేమంటావు భాను? భానుమూర్తి మొహం నల్లబడింది. సరే, ఇంతకీ ఇప్పుడు ఆ మాధవిని ఏం చేయదలుచుకున్నావు? భానుమూర్తినే సూటిగా చూస్తూ అడిగాడు రమణమూర్తి. ఏదో నిందితుడిని అడుగుతున్నట్లుగా అడుగుతున్నావే మూర్తి. మాధవి నాతోనే, నా ఇంట్లోనే ఉంటుంది నిర్మోహమాటంగా అన్నాడు. చూడండి అన్నయ్య గారు, ఈ విషయంలో నా ప్రమేయం ఉంటుందన్న విషయం కూడా విస్మరించే అభ్యుదయవాది అయిన ఆ రఘువీర్ మగవాడు, గొప్పవాడు. తనకు భారమై తన ప్రతిష్టకు భంగం కలిగించిన భార్యను సునాయాసంగా ఇంటి నుండి బయటకు పంపించివేయగలిగాడు. కానీ నాకది సాధ్యమేనా? అయినా ఎవరి కోసమైతే మాత్రం నేను నా సంసారాన్ని వదులుకుంటానా? స్థిరంగా అంది నీరజ. నిన్ను సంసారం వదిలిపెట్టమని ఎవరన్నారు నీరజ? మాధవికి ఇంట్లో ఆశ్రయము చాలు. సమస్య తీరినట్లు నిశ్చింతగా నిట్టూర్చాడు భానుమూర్తి. ఓహో, ఎంతమంది స్త్రీలకు ప్రేమామృతాన్ని పంచిపెట్టినా తరగని అక్షయ భాండారమా మీ హృదయం? మీరు బయట ఎన్ని తిరుగులు తిరిగినా నా బిడ్డల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఆ మాధవిని ఇక్కడ ఉంచడానికి అంగీకరించలేను నేను. నిష్కర్షగా తన అభిప్రాయాన్ని తెలియజేసింది నీరజ. మరి మాధవి ఇంకెక్కడుంటుంది? చిరాగ్గా అడిగాడు. అది మీరు ఆవిడ కలిసి నిర్ణయించుకోవాల్సిన విషయం. నాకేం సంబంధం లేదు.
నిర్లక్ష్యంగా అంది నీరజ. బావా, ఎందుకు ఇంతగా ఆవిడని ప్రాధేయపడతావు? ఆవిడ కాదంటే మనకు బ్రతికే లేదా? అయినా నీ సంపాదనలో వాటాకు వస్తానని భయపడుతుందేమో మీ ఆవిడ. నా తండ్రి నాకు ఇచ్చిన దానితోనే 10 మంది పోషించగలను నేను. లోపల గదిలో నుండి వీళ్ళ వాగ్వివాదాన్ని వింటూ సహించలేక ఉక్రోషంగా బయటకు వచ్చి అంది మాధవి. నీ దృష్టి అంతకంటే ముందుకు వెళ్ళదన్న విషయం నాకు తెలుసు మాధవి. సరే, మీ గొడవలేవో మీరు పడండి. నా ఇంట్లో నా పిల్లల ఎదుట మాత్రం మీరొక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు, ఖండితంగా చెప్పింది నీరజ. నీ ఇంట్లో పడి ఉండవలసిన కర్మ నాకు పట్టలేదు. పదవావా, ముందుగా ఏదైనా హోటల్లో గది తీసుకుందాం. సూట్ కేసు చేతిలోకి తీసుకుని చరచరా బయటకు నడిచింది. మాధవి, ఉండు, ఏమిట తొందర? వారిస్తూ ఆమె వెంట నడిచాడు భానుమూర్తి. అంతవరకు బెంకంగా ఉన్న నీరజ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నిద్రలో నుండి హఠాత్తుగా లేచిన రత్నమ్మకు ఏదీ అర్థం కాక అర్థమయ్యేసరికి భానుమూర్తి మాధవి వెంట వెళ్ళిపోవడం చూసి లబలబలాడింది. నీరజకు రత్నమ్మకు ధైర్యం చెప్పి మెల్లిగా అక్కడి నుండి తప్పుకున్నాడు రమణమూర్తి. మాధవి, భానుమూర్తి హోటల్లో పూర్తిగా మకాం పెట్టేశారు. భానుమూర్తి రోజు ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళి తల్లిని పలకరించి భార్యాబిడ్డలతో కాసేపు కాలక్షేపం చేసి రాత్రి మాధవి ఒంటరిగా ఉండలేదని ప్రతి రాత్రి హోటల్లోనే కాలం గడుపుతున్నాడు. నీరజ పట్టించుకోవడం మానేసింది. రోజులు గడిచే కొద్దీ మాధవికి భానుమూర్తికి ఈ జీవితమే సుఖంగా ఉంది. ఇల్లు, సంసారం, బాధ్యత లేదు. ఎవరేమనుకుంటారో, ఎవరెక్కడ వచ్చేస్తారో అనే దిగులు లేదు. జీవితానందాన్ని అనుభవిస్తున్నామనే సంతోషంతో రోజులు అతి త్వరగా గడిపేస్తున్నారు. భానుమూర్తి నీరజను నిర్లక్ష్యం చేసి తనకు బాసటగా నిలవడం మాధవికి గర్వంగా ఉంది. అవును మరి, వారిది వివాహ బంధం, తమని ఏకం చేసేనది ప్రేమ బంధం. ఏమిటమ్మా నీరజ, రమ్మని కబురు చేశావు? ఆ సాయంత్రం నీరజ పంపిన కబురు అందుకుని వచ్చాడు రమణమూర్తి. ఈ మధ్య భానుమూర్తి వారానికి 10 రోజులకు ఒకసారి మొహం చూపించి పెడుతున్నాడు. ఇల్లంతా ఒక విధమైన నిర్లిప్త తలుగుకొని ఉంది. నీరజ పిల్లలు దిగాలుపడి ఉన్నారు. జీవిత చరమదశలో ఈ షాకు తట్టుకోలేని తల్లి రత్నమ్మ పూర్తిగా మంచం పట్టేసింది. నీరజ, ఏమిటమ్మా మరీ ఇలాగైపోయావు? బాధగా అడుగుతున్న రమణమూర్తిని చూసి బలహీనంగా నవ్వి కలనీళ్లు పెట్టుకునింది నీరజ. అన్నయ్య గారు, మగవాడి బలహీనతలను అర్థం చేసుకోగలను. ఉదార హృదయంతో అతన్ని క్షమించానని పెద్ద పెద్ద డైలాగులు చెప్పలేను, కానీ నా సంసారం కుదుటపడే మార్గం చూపించండి. నాకు ఆత్మాభిమానం కన్నా, కట్టుకున్న భర్త కన్నా నా పిల్లల భవిష్యత్తు నాకు ముఖ్యం. నా కుటుంబాన్ని సరిదిద్దుకునే మార్గం చెప్పండి. నాకు ఏదైనా సలహా ఇవ్వండి. ఇక భరించే శక్తి నాకు లేదు. ఆయన ఈసారి ఇంటి మొహం చూసి 10 రోజులైంది. నెలకోసారి వచ్చి డబ్బు ఇచ్చి వెళ్ళిపోవడంతో మగవాడి బాధ్యత తీరిపోతుందా? ఈ మధ్య ఆయన అంటున్నది ఏమిటంటే, ఆ మాధవి ఒక్కతి హోటల్లో ఉండటానికి భయపడుతుంది కాబట్టి తను తోడుగా రాత్రులు అక్కడ ఉండటం తప్పనిసరట. ఇక పగలలాకు ఆఫీసు పని, సెలవు రోజుల్లో పత్రికల వాళ్ళు, పబ్లిషర్స్ రాకపోకలు ఎలాగో ఉంటాయట. అందుకని ఆయన అక్కడ ఉండాలి అంటే ఆ మాధవిని కూడా ఇంటిలో ఉండటానికి అంగీకరించటం తప్ప నాకు గత్యంతరం లేదట. మగవాడు కదా అని ఆయనే నిర్ణయం తీసుకున్నా చెల్లుతుందా అన్నయ్య గారు? ఆడదాన్ని కాబట్టి ఆయన సూచనకు తలవంచక తప్పదా? నా అభిమానాన్ని నిలబెట్టుకునే మార్గమే లేదా? ఎంతకాలం మగవాళ్ళ దురహంకారం ఇలా సాగవలసిందేనా? నీరజ కంఠంలో ఆవేదన, తీవ్రత చోటు చేసుకున్నాయి. ఆ పరిస్థితుల్లోనూ రమణమూర్తికి నవ్వొచ్చింది. ఈ ప్రశ్నలకు భానుమూర్తిలోని రచయిత ఏం సమాధానం చెప్తాడు? మీరేమీ మాట్లాడరేమన్నయ్య గారు? దీనంగా అడిగింది నీరజ. నువ్వు అనవసరంగా దిగులు పడకమ్మా, ఏదో ఒక పరిష్కార మార్గం కనిపించకపోదు. ఒక్క నిమిషం ఆలోచించి అన్నాడు రమణమూర్తి. ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని ఇక్కడి నుండి దూరంగా ట్రాన్స్ఫర్ చేయించడం తప్ప వేరే దారి కనిపించడం లేదు. మామూలుగా చెప్తే వినే స్థితిలో అతను లేడు. మీ నాన్నగారికి సీరియస్గా ఉందని చెప్పి టెలిగ్రామ్ ఇస్తాను. మా ఊరి నుండి వచ్చినట్లుగా వెంటనే భానుమూర్తితో సహా అందరూ వెళ్ళిపోండి. మీ చిన్నాన్నగారు సెక్రటేరియట్లో ఉద్యోగం చేస్తున్నారు కదా, ఆయన ద్వారా ఇక్కడ నుండి భానుమూర్తిని దూరంగా ట్రాన్స్ఫర్ చేయించండి. ఎలాగైనా అతని ఊరు రాకుండా ఏర్పాట్లు చేయించు. భానుమూర్తి త్వరలోనే సర్దుకుపోగలడన్న నమ్మకం నాకుంది. అతను ఎక్కడకు ట్రాన్స్ఫర్ అయినది ఆఫీసులో బయటకు తెలియకుండా నేను జాగ్రత్తలు తీసుకోగలను. ఈ రకమైన సలహానివ్వడం అమానుషమే అయినా నాకెంతకంటే వేరే మార్గం కనిపించడం లేదు. నీరజ తల పంకించింది. ఫాదర్ ఇన్ లా సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. టెలిగ్రామ్ ఆఫీస్కే వచ్చింది. కంగారు పడుతున్న భానుమూర్తి చేతి నుండి ఆ టెలిగ్రామ్ అందుకున్నాడు రమణమూర్తి.
ఇంకా ఆలోచిస్తూ నిలబడతావేం బాను? త్వరగా తయారవు. అవతల పరిస్థితి ఎలా ఉందో ముందు ఆఫీసర్ గారికి పరిస్థితి చెప్పి సెలవు పెట్టు. మళ్ళీ ఆలస్యమైతే ప్రయాణానికి ఇబ్బంది అవుతుంది. ఒకవైపు ఆఫీసులో ఇన్స్పెక్షన్. ఈ సమయంలో బాధ్యత లేకుండా ఇలా సెలవు కావాలంటే ఎలా మిస్టర్ భానుమూర్తి? ఒక పని చేయండి, ముందుగా మీ ఫ్యామిలీని పంపించండి. అవసరమైతే మళ్ళీ టెలిగ్రామ్ ఇవ్వమనండి. లేదా ఈ 10 రోజులు ఇన్స్పెక్షన్ అయిన తర్వాత మీరు వెళ్దురు గాని. ఆఫీసర్ సలహా విని మనసులోనే తల బాదుకున్నాడు రమణమూర్తి. ఇన్స్పెక్షన్ మాటే మర్చిపోయినందుకు టెలిగ్రామ్ రమణమూర్తి చేతిలో రెపరెపలాడుతుంది. భానుమూర్తి తీసుకొచ్చిన కబురు నిబ్బరంగా వింది. ఇంకా ఏమేమి రాసిపెట్టి ఉన్నాయో నా నుదుట నిర్లిప్తంగా అంది నీరజ. ప్లీజ్ నీరజ, ఇప్పుడు నీ నిష్ఠూరాలన్నీ ముందు ప్రయాణాన్ని సిద్ధపడు. రిక్షాలు తీసుకొస్తాను. మళ్ళీ ట్రైన్ టైం దాటిపోతుంది. కంగారుగా బయటకు నడిచాడు భానుమూర్తి. భానుమూర్తి తమతో రావడం లేదన్న వార్త నీరజకు ఆశానిపాతంలో తోచింది. కట్టుకున్న పేకమేడల్లాగే కూలిపోతాయా? పోనీ మీరైనా రండత్తయ్యా. అక్కడే నిలబడిపోయిన అత్తగారిని ప్రాధేయపడింది నీరజ. అదేమిటే అమ్మాయి, మరీ ఇంత అమాయకురాలవైతే ఎలా? ఈ పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతే మరింత బరితెగించిపోరు వాళ్ళిద్దరూ. నేనంటూ ఒక్కదాన్ని కొంపలో ఉంటే కనీసం నేను బ్రతికి ఉన్నానో లేదో చూడటానికైనా రావాలిగా వాడు. నీకెందుకు? పిల్లల్ని తీసుకుని నువ్వు వెళ్ళు. వాడి ఇల్లు కదలటానికి వీల్లేని ఏర్పాటు నేను చూసుకుంటాను. కోడలికి భరోసా ఇచ్చింది రత్నమ్మ.